హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు కథల్లో తయారు చేస్తున్నాం ఫ్రెండ్స్, చూడండి. ఓకే ఫ్రెండ్స్, ముందుగా పిండి ప్రిపేర్ చేసుకుంటున్నాం చూడండి. 2 చెంచాల కెమెరా, 2 చెంచాలు పాలపొడిని, అలీప్ నీడు అంటారు ఇక్కడ, పాలపొడి అన్నమాట. వాటర్ కూడా వేసుకుంటున్నాం చూడండి. వాటర్ పోసుకున్న తర్వాత మీరు వేడి నీళ్ళు కాదు, మరీ చల్లీళ్ళు కాదు, గోరెచ్చగా నీళ్ళు వేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, అలాగైతే పిండి సాఫ్ట్గా ఉంటుంది, బేగా కూడా పొంగుతుంది, మీకు ఇబ్బంది ఉండదు అన్నమాట. కొంతమంది బేగా టైం పోయాక అక్కడ చెప్తూ ఉంటారు, టైం అయిపోయిన తర్వాత అక్కటాను. అందులో పిండి పొంగాలంటే మీకు కావాలి కదా, అందుకని చెప్తున్నాను. మేము 2 గ్లాసులు నీళ్ళు వేసుకుంటున్నాము చూడండి. మీకు ఇంక ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, చూడండి. ఇంకా మొత్తం మిషన్ కూడా ఉంటుంది, కలుపుకుండి మిషన్ ప్రిపేర్ చేస్తున్నాం, అందుకే లేట్ అవుతుంది చూడండి. ఓకే ఫ్రెండ్, మీరు ఎక్కడన్నా సరే కానీ ఉండండి. ఖత్తర్ అయినా, బెహ్రెయిన్ అయినా, సౌదీ, దుబాయ్, ఒమాన్, కువైట్, ఎక్కడైనా చూడండి ఉండండి. ఇండియాలో కావాలితే కూడా వండుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు పిజ్జాలు గట్రా ఉన్నాయి కదా మనకేనే, ఆంధ్రాలోనూ ఎక్కడ కావాల్సిన వండండి, ఇబ్బంది ఏమీ లేదు. ఓకే ఫ్రెండ్స్, అది మిషన్ అన్నమాట. మిషన్కి 2 ఉంటాయి ఫ్రెండ్స్, మేము ఒకటే తగిలించాం. మీకు 2 కావాలనుకుంటే తగిలించుకోండి, ఇబ్బంది ఏమీ లేదు. అది పెట్టి అలా కలుపుతూ ఉండాలన్నమాట, పాలపొడిని కెమెరా కలడానికి. మళ్ళీ అది కలపకపోతే ఎలా వేసింది అలా ఉండిపోదు కదా, పిండిలో కాపాడిపోద్ది అన్నమాట. అందుకే 5 నిమిషాలు అలా కలుపుకోండి, కరిగిపోతూ ఉంటుంది. కలుపుకున్నాక పక్కన పెట్టుకోండి ఫ్రెండ్స్. సో అంతా మేము చూడండి. ఓకే, మీరు ఎవరన్నా చూసి నేర్చుకుని వండండి. మీరు వండితే నేను ఇంకా గర్వంగా ఫీల్ అవుతాను. వండిన వాళ్ళు ఎవరన్నా ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. ఓకే, నేనైతే ఖత్తర్లో ఉంటాను, ఖత్తర్లోనే చేస్తున్నాను. మంచి మంచి వీడియోలు పెడతాను. బిస్కెట్లు, కేకులు, తయారులో గేమాతలు అన్నీ వండుతాను ఫ్రెండ్స్. ఓకే, మీరు కూడా నేర్చుకోండి. కొత్త వాళ్ళు కూడా ఉంటారు కదా, అందరికీ వంట వచ్చిన వాళ్ళే ఉండరు. కొంతమంది క్లీనింగ్ చేయడానికి వస్తారు, కొంతమంది వంట చేయడానికి వస్తారు. ఓకే ఫ్రెండ్స్, అలా కలిసిన తర్వాత ఒక 5 నిమిషాలు పక్కన పెట్టుకోండి. నీటిలో పెట్టుకుని మళ్ళీ పిండికి ప్రిపేర్ చేసుకుంటాం మేము. రండి చూద్దరు కానీ, మీరు కూడా రండి. ఓకే ఫ్రెండ్స్, పిండి కూడా ఎలా కలుపుకోవాలో చూస్తాము. మీరు కలపండి, వండండి. వండుతారని ఆశిస్తున్నాను. మీరు వండితే నేను ఇంకా గర్వంగా ఫీల్ అవుతాను. ఓకే ఫ్రెండ్స్, పిండి అన్నమాట రకం తహిన్ వాహిద్ కోవిడ్ తహిన్ అంటే ఇస్తారు, షాపుల్లో ఉంటాయి, దొరుకుతాయి కూడాను. ఓకే ఫ్రెండ్స్, మేమైతే 4 గ్లాసులు వేసుకుంటున్నాం. మీకు తక్కువ కావాలనుకుంటే తక్కువ వేసుకోండి, ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ వేసుకోండి. ఎక్కువ ఉండాలా తక్కువ ఉండాలో మీకు తెలుస్తుంది కదా, అలా మేడం వాళ్ళు చెప్తేనే మేము ఎలా కొలతలు పెట్టుకుంటున్నాం, మీరు అలా కొలతలు పెట్టుకుని ఉండంట. బాగా ఉండకపోతే సునాద తపక్కద్దామా అంటారు వాళ్ళు, తినేసి మళ్ళీ లేదంటారు ఈ అరబీ వాళ్ళు. మనకు తెలందే ఉంది. మేమైతే 4 గ్లాసులు వేసుకుంటున్నాం. ఓకే ఫ్రెండ్స్, గ్లాసులు కొలత పెట్టుకోండి. మీకు ఆన్సర్ తెలియకపోతేనే తెలుస్తుంది కొలత పెట్టుకుంటేనే, సరేనా? మేమైతే 4 గ్లాసులు పులిగా ఇస్తాం. మా ఇంట్లో పార్టీ ఉంది, మా మేడం ఎక్కడికో బయటకు పోద్దంట, ఎక్కువ ఉండమంది అన్నమాట, అందుకే ఎక్కువ వండుతున్నాం. అది వచ్చి బేకింగ్ పౌడర్. చిన్నదాంతో అయితే ఒకటి వేసుకోండి పులిగా, అదే పెద్ద చెంచా ఉంటే సగం వేసుకోండి. మరీ సగం కాదు, మరీ తక్కువ కాకుండా చూసుకుని వేసుకోండి. అది ఉప్పు అన్నమాట, సాల్ట్. అరబీలో దాన్ని వచ్చి మిలే అంటారు, మిలే. అది కూడా పెద్ద చెంచా కదా, 1/2 చెంచా వేసుకోండి. మళ్ళీ ఉప్పు కూరైపోతే తినరు, వాళ్ళకి ఎలాగన్నా తింటాయి మనతోటి, అందుకని చెప్తున్నాను నేను. అది వచ్చి పనస్తారు అన్నమాట, చెంచాన్నర వేసుకోండి. కొత్తాయిర్లోకి ఎక్కువ వేయకూడదు పందార. కేకులు గట్ట అయితే పర్లేదు కానీ కొత్తాయిర్లో పిజ్జాలు గట్రా చేస్తాం కదా, కొంచెం సప్పుడుగానే ఉండాలి. ఓకే ఫ్రెండ్స్, అలాగే అన్నీ వేసిన తర్వాత అలా కలుపుకోండి, శుభ్రంగా కలుపుకోండి. మా మేడం వాళ్ళ అమ్మోళ్ళ ఇంట్లో మనిషి తను తోపి, అది మొన్న కొత్తగా వచ్చింది. ఏం చెప్పినా వండుతుందిలేండి. అరబీ అయితే వచ్చి కానీ వంటలో రావంట, కొత్తగా వచ్చింది, సౌదీలో చేసిందంట.
క్లీనింగ్కి వెళ్ళిందంట. ఏం చెప్పినా టక్కన వండుతుంది. అందుకే తను నేర్పడానికని వచ్చాను. ఓకే ఫ్రెండ్స్, అందుకే నేను వీడియో తీసి తను చేయమంటే చేస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ముందుగా నీళ్ళు పట్టుకున్నాం కదా, ఈ వాటర్ మిషన్తో తిప్పేది పెరుగు అన్నమాట. అరబీలో రోపు అంటారు దాన్ని. అందులో వేసుకోండి. పిండి కూడా అందులో వేసేస్తుంది ఇప్పుడు చూడండి. ఓకే, తను ఎలా వేస్తుందో మీరు కూడా అలా వేసుకుని వండుకోండి. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ మిషన్ దగ్గరికి వెళ్తుంది, మిషన్తో తిప్పుతుంది. మిషన్లు కూడా పెద్దవి ఉంటాయి. మీ మేడం వాళ్ళు కొనేవాళ్ళు అయితే కొనమనండి. అందరూ కొనరు, కొంతమంది కొంటారు వండుతుంది కదా అని, కొంతమంది కొనరు. కొన్న పని వండాలి. మనం పని చేసుకుంటాకు వచ్చాం కదా, అండ్ ఏ పని చెప్పినా చేయాలి. అదైతే తిరగదు ఫ్రెండ్స్. కేకులకి కట్ అయితే జిగ్గా తిరుగుతుంది, కానీ ఇలా పొతాయిలకి కట్ అయితే తిరగదు. పిండి వచ్చి గట్టిగా ఉంటుంది కదా, దానివల్ల తిరగదన్నమాట. దాని పక్కన పెట్టేసి మనం చేతితో కలుపుడు. అది తిరగదు అంటే తనతోనే తిప్పుతుంది అది. మళ్ళీ నీరు వస్తే చుట్టుకుపోతుంది. నువ్వు చెప్పిన మాట కరెక్ట్ అంటుంది. మళ్ళీ అది పక్కన పెడుతుంది. ఇప్పుడు నీళ్ళు మళ్ళీ పోతుంది చూడండి. ఓకే ఫ్రెండ్స్, చెప్తే రానోళ్ళు చెప్తే అలకచ్చరు, తరగానో చేద్దామని చూస్తారు. అదేమో తిరుగుతలేదు. చెప్పినప్పుడు అలకచ్చే పెద్ద మిషన్ పెట్టుకుంటే తిరిగింది కదా. మా మేడమ్మ వాళ్ళమ్మ కూడా కిచెన్ మళ్ళీ అమెరికా కిచెన్లాగా ఉంటుంది. సామానం ఏం కొనమంటే మాంది పులుసు అంట. ఓకే ఫ్రెండ్స్, చూడండి. అది కేకుల మిషన్ అన్నమాట. కేకులు వండుకోవచ్చు దాంట్లోనూ. ఓకే ఫ్రెండ్స్, ఇంకా పెద్ద పొయ్యిలో ఉన్నాం. మేము పెద్ద పొయ్యిలో పెడతాం పట్టుకెళ్ళి. ఓకే, ఇప్పుడు మళ్ళీ ఇంకా పిండి బాగా కలపాల. నూనె మర్చిపోయి నూనె తేడానికి వెళ్ళింది. ఓకే, నూనె వేసిన తర్వాత బాగా కలిపి మళ్ళీ సొంతం నీళ్ళు పోతుంది. ఇంకాను సరిపోలేదు, నీళ్ళు కూడా పోతుంది అన్నమాట. బాగా కలపండి. పిండి ఎంతలా కలిపితే అంతలా బాగుంటుంది అన్నమాట. సాఫ్ట్గా వస్తుంది. అది పేజన్నా పోతాయి, ఎలానే అన్నా సరే. మళ్ళీ తిప్పుతుంది. అటు ఇటు తిరిగిన తర్వాత మళ్ళీ చేతితో కలుపుతుంది అన్నమాట. ఇప్పుడు చేతిలో గ్లౌజ్ వేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, మీరు బాగా వండండి. మళ్ళీ ఆడ డబ్బులు కొసి పెట్టి వండుకుంటున్నారు కదా, మనం గట్ట బాగా ఉండకపోతే ఇబ్బంది పడతారు. సునువాత తప్పకు మా పిచ్చాని పిమ్మిలే పీసొక్కరు అంటారు వాళ్ళు. ఓకేనా, మీరు జాగ్రత్తగా ఉండండి. ఆడ తినేలాగా ఉండండి. ఆడ తింటేనే కదా మనకి పేరు వస్తుంది. ఆడ తినకుండా పక్కన పడితే మనం వండేంత సుఖమే ఉంటుంది. అందుకని మీరు జాగ్రత్తగా ఉండండి. ఇంకా బాగా కలుపుతుంది. కలిపితుడు కూడా సొంతాన్ని చూడండి. తను ఎలా కలుపుతుందో మీరు కూడా అలా కలుపుకోండి. తను ఎలా వేసుకుందో గ్లౌజులు మీరు కూడా అలా వేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, చూడండి. కలపడమే పడుతుంది ఒక 5 నిమిషాలు. ఏమి ఇబ్బంది పడకుండా చూడండి. చూస్తే మీకు తెలుస్తుంది కదా ఎలా కలపాలా అని. కలిపి బాగా కలిపేసిన తర్వాత ఎండలో పెట్టండి 10 నిమిషాలు. మరి ఎండ కాకుండా మరి నీడ కాకుండా, ఎండ పొల తగులుతుంది కదా, అలాంటిదప్పుడు కుర్చీ అన్నీ వేసుకుని దాన్ని మేము పెట్టండి. బేగ పొంగుతుంది. కలిపేటప్పుడు పొంగిపోతుంది పిండి. అంటే వేడి నీళ్ళు పోసాం కదా మేము, దానివల్ల అన్నమాట. ఆ గిన్నె నిండా వచ్చేది పిండి పొంగిందంటేనే. అలా పొంగిలా కలుపుకోండి పిండి. తను బాగా కలుపుతుందిలే. వాళ్ళకి మిషన్ లేదు, చిన్న మిషనే ఉంది. మా ఇంట్లో అయితే పెద్ద మిషన్ ఉంటుంది. నేను మళ్ళీ కలిపినాడు. ఆ మిషన్ కూడా మీకు సొంతం ఎలా ఉంటుందో. ఓకే ఫ్రెండ్స్, బాగా కలుపుకోండి. నేర్చుకోండి, వండండి. అన్నీ వండుతాను, పెడతాను వీడియోలు. నా వీడియో నచ్చితే వండండి మీరు కూడాను. ఓకే ఫ్రెండ్స్, బాగా కలపాల. తను చూడండి ఎలా కలుపుతుందో, మీరు కూడా అలా కలుపుకోండి. ఇప్పుడు ఎండలో పెడతాం అన్నమాట. 10 నిమిషాలు కానీ 15 నిమిషాలు కానీ ఎండలో పెడతాం. తయారులకి మళ్ళీ రెడీ చేస్తున్నాం చూడండి. అవి వచ్చి పిజ్జాలు, టమాటా పేస్ట్ బాగుంటాము, మష్రూమ్, మొక్కజొన్న పిక్కలు, జైతూన్, కీసులో ఉంటుంది కదా జిబిను మూత్రెల్లా అంటారు అక్కడ.
టమాటా కూడా గట్టుకున్న కాయ కోసుకొని చిన్న చిన్న ముక్కలు కోసుకొని పైన పెట్టుకోవాలి. పిజ్జాలు పతాయాల్లో జాతర జిబిన్లోను. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.